తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు పడింది. చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇకపై వారిని హిందూ కార్యక్రమాలకు సంబంధించి ఏ విధుల్లో నియమించకూడదని ఆదేశాలు జారీ చేస్తారు. అంతేకాకుండా ఈ అన్యమత ఉద్యోగులను వేరే శాఖలకు బదిలీ చేయడమో లేదా వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జరుగుతుంది. సునీల్, ఇంకా ఏమని పేర్కొంది? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మొదటిసారి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మొదట నిర్ణయం ఫస్ట్ తిరుమలలో పనిచేసేటువంటి అన్య మతస్థుల్ని ఖచ్చితంగా తొలగిస్తాము, ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పేసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు అదే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే బోర్డు 18 మందిపై వేటు వేస్తూ తీర్మానం చేసినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే నవంబర్ 18 టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారం ఎండోమెంట్ యాక్ట్ కింద 10601989 ప్రకారం హిందూ మత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం చేసేటువంటి 18 మంది ఉద్యోగులని ఇక్కడ తొలగిస్తూ ఏదైతే తిరుమలలో కావచ్చు, ఇటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో కావచ్చు, మరోవైపు ఎడ్యుకేషన్ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని వీళ్ళు పూర్తిగా అంటే ఇతర గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆ శాఖలకి తరలించడమా లేకపోతే వీఆర్ఎస్ కి పంపించడమా పూర్తిగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారికి తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూస్తున్నట్లయితే సుమారు 18 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. కొంతమంది పద్మావతి డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారు, కొంతమంది ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ లో పనిచేసే వాళ్ళు, కొంతమంది అయితే హెచ్ఈఎస్ ఆర్ట్స్ కాలేజ్ లో కొంతమంది పనిచేస్తున్నారు. మరోవైపు ఒక డైరెక్టర్ శ్వేతలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా మరోవైపు వెల్ఫేర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోనే సుమారు 5 మంది పనిచేస్తున్నట్లు సమాచారం తెలిసిపోతే ఉంది. మరోవైపు బరుడ్ హాస్పిటల్ కి సంబంధించి ఒక వ్యక్తి పనిచేస్తున్నారు. మరోవైపు చీఫ్ ఇంజనీర్ స్థాయి కూడా ఒక అతను పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఏమైనప్పటికీ ప్రధానంగా ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించి అప్పుడప్పుడు అంటే తరచూ చెప్తూ ఉన్నారు టీటీడీ ఒకటే తెలుస్తుంది, అన్య మతస్థుల్లో ఎవరు ఉండరు, పూర్తిగా అన్య మతస్థులందరినీ ఏరు చేస్తామని చెప్పేసి ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో దీనిపై ఇప్పటికే టీటీడీ స్పందించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి టీటీడీ చెప్తూనే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ఇక్కడ తిరుమలలో అన్య మతస్థులు చేరి తిరుమలలో భ్రష్టు పట్టించారని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలిపిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే దీనిపై చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. సుమారు 18 మందిని ఖచ్చితంగా 18 మంది కాకుండా మరి ఇతర ఎవరైనా ఉంటే వారే తప్పుకోవాలి, లేకపోతే వాళ్ళని పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 18 మందే కాకుండా మరో 20 మంది ఉన్నట్లయితే గుర్తింపు ఉంది. ప్రధానంగా వారిని ఇంకా గుర్తించే పనిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే సుమారు 30 నుంచి 40 మంది ఉన్నట్లు ఇప్పటికే వీళ్ళైతే టీటీడీ అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా అది బయటపడని పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం 18 మంది మాత్రమే ప్రస్తుతానికి గుర్తించారు. మిగతా 20 మందిని గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో అన్యమతత్వం ఎవరు లేకుండా చేస్తామని చెప్పి టీటీడీ అయితే ఇక్కడ తెలుసుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.